యాక్షన్ కింగ్ అర్జున్ అలియాస్ అర్జున్ సర్జా చాలా ఏళ్ల తర్వాత హీరోగా నటించిన చిత్రం బ్లాస్ట్ జోన్. ఈ వారం చాలా సైలెంట్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పై సూర్య దేవర నాగవంశీ రిలీజ్ చేస్తుండటంతో అందరిలో ఆసక్తి కలిగింది. రెగ్యులర్ సినిమా లవర్స్కి ఈ వారం ఫస్ట్ ఆప్షన్ అంటే ఇదే. మరి వారి అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది తెలుసుకుందాం రండి. కథ: రాజారాం అర్జున్ సర్జా ఒక కరాటే మాస్టర్. తన భార్య నీలవేణి, అభిరామి, కూతురు నీల, ప్రీతి ముకుందన్ లతో కలిసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంటాడు. రాజారాం చెల్లెలి విషయంలో ఓ ఘోరం జరుగుతుంది. దానివల్ల ఆమె ప్రాణాలు కోల్పోతుంది. తన చెల్లెలి విషయంలో జరిగింది భవిష్యత్తులో తన కూతురు విషయంలో జరగకూడదు అని భావించి చిన్నప్పటి నుండి నీలకి కరాటేలో శిక్షణ ఇస్తాడు రాజారాం. ఒకరోజు కొంతమంది రౌడీలు అన్యాయంగా ఒక కుర్రాడిని కొడుతుంటే అది చూసిన రాజారాం ఎదురెళ్లి ఆ రౌడీలను చితకబాది ఆ కుర్రాడిని కాపాడతాడు. అది చూసి అతని కూతురు నీల ఎంతో సంతోషిస్తుంది. ఆ తర్వాత మనకు ఏ సంబంధం లేకపోయినా ఆ రౌడీలను కొట్టి ఆ కుర్రాడిని ఎందుకు కాపాడావు నాన్నా అని తండ్రిని ప్రశ్నిస్తుంది. దానికి రాజారాం, అన్యాయం మనవాళ్లకు జరిగినా ఎదుటివాళ్లకు జరిగినా అండగా నిలబడాలి. అలా సమస్యను ఎదిరించినప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది అని నీలకు వివరిస్తాడు. తండ్రి చెప్పిన ఆ మాటను నీల చాలా సీరియస్గా తీసుకుంటుంది. అప్పటి నుండి తన కళ్లముందు ఎలాంటి తప్పు జరిగినా సహించకుండా అన్యాయం చేసిన ప్రతి ఒక్కరినీ చితక్కొడుతుంటుంది. ఈ క్రమంలో ఒకసారి తమ మెడికల్ షాప్కి వచ్చిన కృపాకర్, పవన్ కృష్ణ అనే రౌడీషీటర్ మనిషిని నీల చితకబాది పోలీసులకు అప్పగిస్తుంది. అయితే ఆమె చేసిన ఈ పని వల్ల వరుణ్ దయాళ్, జాన్ కొక్కెన్, అతని అనుచరుడు అబ్రహం, అర్జున్ చిదంబరం లకి సంబంధించిన అక్రమ బిజినెస్లు రిస్క్లో పడతాయి. దాంతో పగ పెంచుకున్న ఆ నేరగాళ్లు నీలను, ఆమె కుటుంబాన్ని అంతం చేయడానికి స్కెచ్ వేస్తారు. ఈ సమస్య నుండి నీల ఎలా బయటపడింది? విలన్స్ బారి నుండి తన కూతురిని, కుటుంబాన్ని కాపాడుకోవడానికి తండ్రి రాజారాం ఏం చేశాడు అనేదే మిగిలిన కథ. నటీనటుల పనితీరు: చాలా కాలం తర్వాత అర్జున్ సర్జాకి ఒక మంచి సినిమా పడింది. సాధారణంగా యాక్షన్ సీన్స్ విషయంలో అర్జున్కి ఒక సెపరేట్ గ్రేస్ ఉంటుంది. అయితే కొన్నాళ్లుగా ఆయన చేసిన సినిమాల్లో ఆ మ్యాజిక్ కాస్త మిస్ అవుతూ వచ్చింది. కానీ దర్శకుడు ఈ సినిమాలో ఆ యాక్షన్ గ్రేస్ను పర్ఫెక్ట్గా వాడుకున్నాడు. యాక్షనే కాకుండా ఒక సగటు మధ్యతరగతి తండ్రి పాత్రలో కూడా అర్జున్ ఒదిగిపోయాడు అని చెప్పాలి. ఎమోషనల్గా కూడా ఈ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇక భార్య పాత్ర పోషించిన అభిరామి ఈ సినిమాలో మరింత స్లిమ్గా కనిపిస్తూనే యాక్షన్ సీన్స్లోనూ అదరగొట్టేసింది. కూతురి పాత్రలో ప్రీతి ముకుందన్ చక్కగా సెట్ అయింది. అబ్రహం పాత్ర పోషించిన అర్జున్ చిదంబరం స్క్రీన్ మీద చాలా క్రూయల్గా కనిపించి మెప్పించాడు. మెయిన్ విలన్ అయిన జాన్ కొక్కెన్ పాత్రను రెగ్యులర్ మాస్ సినిమాల్లోలా కేవలం సూటు బూటు వేయించి ఫోన్లో మాట్లాడటానికే పరిమితం చేయడం కొంత డిజప్పాయింట్ చేస్తుంది. సెకండ్ విలన్గా నటించిన పవన్ కృష్ణ పాత్ర సెకండాఫ్లో కొన్ని చోట్ల నవ్విస్తుంది. అలా అని అనవసరమైన కామెడీ ట్రాక్ లు ఏమీ ఉండవు. కథలో భాగంగానే ఆ పాత్రతో ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతారు. మిగతా నటీనటులు తమ పరిధి మేర బాగానే చేశారు. సాంకేతిక నిపుణుల పనితీరు: బ్లాస్ట్ జోన్ సినిమా కథ ఎలా ఉంటుందో ట్రైలర్లోనే చెప్పేసి ఆడియన్స్ని ప్రిపేర్ చేశాడు దర్శకుడు సుభాష్ కె రాజ్. ఇంతకు మించి సినిమాలో కొత్తగా ఏముంటుందిలే అని చాలా మంది ప్రేక్షకులు అనుకోవచ్చు. కానీ ఫస్ట్ సీన్ నుండి తన స్క్రీన్ ప్లేతో కట్టి పడేశాడు దర్శకుడు సుభాష్. కొన్ని చోట్ల నెల్సన్ తెరకెక్కించిన జైలర్, లోకేష్ కనగరాజ్ సినిమాల ఫ్లేవర్స్, అలాగే లెంగ్త్ ఎక్కువ అనే ఫీలింగ్ కలగొచ్చు. ఎందుకంటే ప్రతి పాత్రకి డీటెయిలింగ్ ఎక్కువగా ఇవ్వడం వల్ల అనుకోవాలి. ఉదాహరణకి టోబీ అనే చైన్ స్నాచర్ పాత్ర బ్యాక్ స్టోరీ కూడా చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకో దర్శకుడు ఆ ట్రాక్ కూడా పెట్టాడు. అవి పక్కన పెట్టేస్తే మెడికల్ షాప్ ఫైట్ సీక్వెన్స్ మాత్రం బాగా పేలింది. ఆ సీన్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సెకండాఫ్లో విలన్ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్గా అనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్స్ చాలా ఉన్నాయి. ఎక్కడా కూడా హెవీ అనే ఫీలింగ్ కలిగించవు.
రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు అతను లౌడ్ మ్యూజిక్ మాత్రమే ఇవ్వగలడేమో అని చాలా మంది అనుకున్నారు. కానీ ఈ సినిమాకి అతను ఇచ్చిన అవుట్పుట్ కొత్తగా ఉంది. థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకులను కూడా వెంటాడుతుంది బీజిఎం అనడంలో ఎటువంటి సందేహం లేదు. నిర్మాణ విలువలు కథకి తగ్గట్టు ఉన్నాయి. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా బాగా సెట్ అయింది. విశ్లేషణ: కొంత వయోలెన్స్ పార్ట్ మినహాయిస్తే బ్లాస్ట్ జోన్ ఈ వారం ఫ్యామిలీ ఆడియన్స్తో కలిసి థియేటర్కి వెళ్లి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయదగ్గ సినిమా.